ఈ ప్రజలు నాకు కావాల్సింది గుర్తింపు కదా సర్ప్రాజ్. పేదవారి కళల్లో ఆనందం, వారి ఆనందం కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను. గుణ, నీ చదువుని నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. నీ అలాగే స్టూడెంట్ బలం ఉంటే నా వెనక రాజకీయ పవర్ ఉంది. నా పవర్ తోటి నీ బలం తెచ్చుకుంటే ఈ సిటీలో పలికే నా కొడుకే ఉండడం. నువ్వు కనుక మాతో చేతులు కలిపితే నిన్ను ఈ నగరం కార్పొరేటింగ్ చేస్తాను. నేను ఈ నగరానికి మేయర్ అవుతాను. అప్పుడు మరి విధంగా ఈ సిటీనే దోచుకోవచ్చు. ఏమంటావు? దోచుకోవడానికి ఈ సిటీ అని బాబు గారి జాగిరియా? ఇంతకాలం దోచుకున్నారు చాలేదా? ఇంకెంతకాలం దోచుకుంటారు రా? వెళ్ళండి రా, మర్యాదగా వెళ్ళండి రా. మాకు ఎలక్షన్ లో కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అవన్నీ మాకు ఎలా వస్తాయి? అందుకే ప్రజలు దోచుకుంటున్నాం, అందుకే తోసుకుంటున్నాం. అలా మాట్లాడు. ఆ మాట చెప్పడానికి సిగ్గు లేదు. గుణా, మమ్మల్ని పనులు తీర్చడానికి నీ తరం కాదు. దేనికో తెలుసా? ఎలక్షన్ సమయంలో 1 కోట్ల బాటలు, 100 రూపాయల డబ్బులు 5 సంవత్సరాలు 5 పచ్చ ఇస్తే ఎగబడి ఓట్లేస్తారు ఈ ఎరిజనం అన్నంత వరకు మా పనులకి ఎలాంటి డ్రోకా ఉండదు. ఒక్క బరువులు చూపించి 100 బరువులు చూపిస్తాం. మా పదవులు అలాగే శాశ్వతంగా